ఎందుకంటే విజయనగరం జిల్లాలో సార్ ఆగస్టు 8వ తారీఖు మేము ప్రపంచ ఆదివాసాలను 9వ తారీఖు అయితే 8వ తారీఖున అరికలికి మేము పాదయాత్ర చేస్తాం సార్. మీరు బహుశా అన్ని జిల్లాలో చూస్తుంటారు. జిల్లా కలెక్టర్ గారు పంచి పట్టుకొని మెడలో కవర్ వేసుకొని జేసీ గారు పిఓ గారు అందరూ వచ్చి పాదయాత్ర చేసి పొట్టుబాటు వసూలు చేస్తాం, అరికలి పూర్తి చేస్తాం. కానీ మన జిల్లాలో మంత్రి గారు ఈ రోజు 8వ తారీఖు 9వ తారీఖు మంత్రి గారు చేతుల్లో చేసిన తప్ప జేసీ గారు కలెక్టర్ గారి సభలో చిన్న కలెక్టర్ చెందుతున్నాం సార్. ఒకటి. రెండోది, గతంలో మేము 4 సంవత్సరాలు పెట్టి మేము ఆదివాసీ ఉత్సవాలు చేస్తున్నప్పుడల్లా ఏదో సంస్థ సార్ మా జిల్లాలో ఈ సమస్య ఉంటే పరిష్కారం చేయాలని ఇస్తున్నప్పుడు కూడా ఏ సమస్యలు కూడా పరిష్కారం అవ్వట్లేదు. కానీ మీ నియోజకవర్గంలో మీ ఏరియాలో కొండపెట్టి పెద్దపోని విలేజ్ కి సార్ అయోధ్యలు బాగా పెట్టాలంటే అది ఎందుకో మంచిది అవ్వట్లేదు. కానీ కనీసం ఉపాధి నిధులు తగ్గిస్తారని చెప్పి మీరు మంత్రి గారు మీ మండలం మీ నియోజకవర్గంలో ఆ గ్రామానికి ఉపాధి పనులతో పని చేయిస్తున్నారు సార్. అలాగే మీ మండలంలో ఏదైతే కొండపల్లి మండలంలో 11 ఇళ్ళకి 74 కరెంట్ తంపలు వేసి కరెంట్ ఇప్పించారండి. అలాగే మీ మండలంలో అలాగే కొన్ని గిరిజన గ్రామాల్లో కూడా ఉప్పుడుపే అయోధ్య పాటలో వర్కులు అవుతున్నాయి. మీ వరకు అయితే మాత్రం మీ మనస్ఫూర్తి ఆదివాసులతో స్వాగతిస్తున్నాం. జిల్లా ఎమ్మెల్యే గారు కూడా ఆ ఒక నియోజకవర్గంలో ఏ ఒక్క గిరిజన సమస్యలు కూడా పరిష్కారం చేయడం ముందుకు రావట్లేదు. మీ తర్వాత ఎవరైనా ఉన్నారంటే బొబ్బులి ఎమ్మెల్యే బేబీనాథ్ గారు. బొబ్బులి ఎమ్మెల్యే బేబీనాథ్ గారు మాకు రాంబాబుపురం గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి గట్టిగా పాలస్తవాలతో మాట్లాడి కొన్ని రోజులకి ముందుకు వచ్చేస్తారు. మిగతా మండలంలో మిగతా నియోజకవర్గంలో ఎన్నికల జరగడం మాకైతే కన్నీరుగా మేము భావిస్తూ మీ దగ్గర కన్నీరు కొట్టుగా మేము భావిస్తాం. ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే ఓటు విజయానికి సరిపడే ఓటు బ్యాంక్ ఉన్నారు సార్. ప్రతి నియోజకవర్గంలో మినిమం 15,000 ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా తక్కువ లేదు. ఈ రోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ అవనండి, బీజేపీ అవనండి, జనసేన అండి, వైసీపీ అవనండి అందరూ నాయకులు ఉన్నారు. కానీ అందరూ కూడా ఆకుపచ్చ వేసుకున్న ఆదివాసులు పెట్టలే. మేము పిలిపిస్తే పార్టీ రంగులైనా సరే ఓటు మాత్రం మేము ముందుకు తీసుకున్న ఓటు మాత్రమే ఈసారి మేము ఓటమి అన్ని నియోజకవర్గాల్లో ఓటేసి ఏ ఒక ఎమ్మెల్యే దగ్గరికి అయ్యా మీరు ఓటేస్తాం మాకు సహకరించని చేసి ఆపలేదు. మేము అడుగుతుంది అంటే మంచినీళ్ళు ఇవ్వండి సార్, రోడ్డు ఇవ్వండి సార్, కరెంట్ ఇవ్వండి సార్, స్కూల్ బిల్లులు బోగ చేయండి సార్ అని మాత్రం అడుగుతున్న ఆర్టీకి కూడా ముందుకు రాకపోతే మేము ఇంకెవరు చెప్పుకోవాలి. అంతేకాదు ఆదివాసీ ఉత్సవాలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా చెల్లించింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరీ చెల్లించింది. అంతేకాకుండా ఐక్యరాష్ట్ర సమితి నిర్ణయించిన అన్ని దేశాల్లో కూడా ఆదివాసీ ఉత్సవాలు చేయాలంటే మాత్రం విజయనగరం జిల్లా అధికారులు కనీసం డోర్ బయటికి కూడా రావట్లేదు, ఆదివాసీ సదస్సు చూస్తున్నారు. కాబట్టి మేము ఆవేదనతో కాకుండా ఆవేశంతో మీకు చెప్పట్లేదు సార్, బాధగా మీకు చెప్తున్నాం. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. మాకు 1,40,00,000 పెట్టి గిరిజన భవన్ కట్టితే 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఓపెన్ అయితే ఈ రోజు కూడా మాకు ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు శాసనం చేశారు, చంద్రబాబు నాయుడు అయ్యిందని కట్టారు. కానీ వైసీపీ చేశారు పార్టీగా కాదు. ఎందుకంటే మేము అందరూ అన్ని పార్టీలు ఉన్నాం. మీరు జనసేన ఉన్నారు, వైసీపీ ఉన్నారు, టీడీపీ సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీస్ ఉన్నారు. ఇది పార్టీగా కాకుండా ఆదివాస బంధువులతో మాత్రమే మాట్లాడుతున్నాం. దయచేసి ఆదివాసుల దగ్గర పార్టీలో పొందండి. ఆదివాసుల అభివృద్ధి కోసం ఏదైతే నిధులు ఇస్తున్నారో ఆ నిధులు ఖర్చు పెట్టండి. మాకు గిరిజన భవనం 1,40,00,000 ఈ రోజు భవనం లేదు. మేము పార్టీపురం ఐటీకి వెళ్ళి పాదర్శన చేసుకుంటున్నాం. మాకు ఐటీఐ బొమ్మెత్తాలని కూడా ఒక స్థలం లేదు. అంతేకాకుండా ఐటీడీ నిధులు టైకా రుణాలు వస్తారండి. ఏది వస్తుంది సార్? 8వ తారీఖుని మండ్రి జిల్లాలో 20 డాక్టర్లు పొగలేళ్ళు అలాగే రైతులకు సంబంధించిన సామాన్లన్నీ కూడా రైతులకు తీసుకుంటే విజయనగరం జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? అక్కడ పీఓ అంటున్నాడు సార్ మీరు విజయనగరం జిల్లా విడిపోయింది మీ అధికారులు అడగనుంటుంది. కానీ నిన్న మేము అధికారుల నాయకులందరూ వెళ్తే సార్ మా విజయనగరం ఆత్మ పంపించండి, నాయకులందరూ కూడా రెప్పర్ కాసి మా మంత్రి గారితో చెప్పుకుంటే మాకు గర్వంగా ఉంటుందని చెప్తే మీ జిల్లా మీది మా జిల్లా ఉమ్మడి జిల్లా అయిపోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వస్తాయి, మన జిల్లా వాటా ఇవ్వట్లేదు. మా గవర్నమెంట్ మన ఆఫీస్ ఉందని 5 సంవత్సరాలుగా చెప్తున్నాం సార్. మా ట్రైబల్ యూనియన్ ఆఫీస్ ఉంది బయటికి చక్కగా కంప్యూటర్లు కూర్చులు ఒక టీం ఉందా సార్, ఆన్లైన్ ఆర్చీలు పెట్టుకోవడానికి. కానీ గవర్నమెంట్ ఆఫీస్ మాకు 5 నుంచి కూర్చోలేదు 50.
మా ట్రైబల్ అధికారే టీడీ గారా ఇక ఉద్యోగం ఇస్తే మా గిరిజనులకు ఉపయోగపడుతుందని చేస్తే కనీసం ఒక గ్రామం కూడా నల్లగేసి 20 రోజులకి సస్పెండ్ అయితే చేస్తూ ఒక వాటర్ దగ్గర పెట్టి ఇన్ఛార్జ్ నడిపిస్తున్నారు పక్కన ఉన్నారు. అంటే ఈ వేదిక మా ఆవేదనతో మా బాధలు చెప్పుకుంటున్నాం. రాష్ట్రంలో 107 యాక్ట్ మీద 107 యాక్ట్ మీద ప్రతి ఉద్యమాలు జరుగుతున్నాయి. జీవోలందరినీ పురుపేరమైన ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ మా విజయనగరం జిల్లాలో సార్ ఈ రెండు లేవయ్యా, మాకు రోడ్డు వేయండి, కరెంట్ ఇవ్వండి అడుగుతున్నాం సార్ రిక్వెస్ట్ చేసి. అంతేకాకుండా సార్ ఇక్కడ ఉన్న అధికారులు మీరు ఆదేశం ఇవ్వాలి. మేము అందరూ కూడా రిప్రజెంట్ తయారు చేస్తాం. వాల్మీకి సార్ విజయనగరం జిల్లాలో ఆర్డీఓకి అవగాహన లేదా, ఎంఆర్ఓ అవగాహన లేదా, విజయనగరంకి సెక్రటరీ అవగాహన లేదా, జేసీకి అవగాహన లేదా, కలెక్టర్ అవగాహన లేదా తెలియదు. గజెట్ పేపర్లో చెప్తుంది ఆదివాసీ షెడ్యూల్ ట్రైబ్ మాత్రమే వాల్మీకి సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ సెక్రటరీ కొట్టే వాల్మీకి సర్టిఫికేట్ ఎస్సీ పైన ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఎస్టీ ఇచ్చేస్తే ఈరోజు 6,000 మంది వచ్చారు విజయనగరంలో. ఈ రోజు ఆ సర్టిఫికేట్ ఉద్యోగాలు వద్దాం అనుకుంటారు. పాపం పిల్లలు కష్టపడి ఎంటెక్ బీటెక్ చదివిస్తారు. కరెక్ట్ ఉద్యోగం వచ్చే టైంలో క్యాస్ట్ రిజర్వేషన్ అవుతుంది. అయ్యేటప్పుడు షెడ్యూల్ ట్రైబ్ మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, పేరు రమణించే తొప్పి అంటారు. అది 20 సంవత్సరాలు కూడా చదువుకున్న విద్యార్థి ఓటు పాలైపోతుంది. అధికారులకు అవగాహన చేయలేదు. కాబట్టి ఇది కూడా మీ దృష్టిలో పెడుతున్నాం సార్. దయచేసి ఇది మాకు వేదిక భావిస్తున్నాం. ఈ రోజు విజయనగరం జిల్లా మంత్రి గారు యంగ్ టైగర్ ఒక మంత్రి గారు ప్రతిసారి సంస్థలు చెప్తారు, ఏదో రూపం నాకు ఇస్తాను వెళ్ళిపోకుండా సంస్థలు చేసి వచ్చారు. యాక్చువల్ చెప్పాలంటే 12 గంటలు 10 గంటలు కొబ్బరికాయ ఒక అనవద్దండి. అది ఎందుకంటే మీ పప్పులు పూజిస్తాం. యాక్చువల్ చెప్పాలంటే మీ పద్ధతులతో మంత్రాలు అలవాటు లేదండి. మా ట్రైబల్ పోషాలు మా ట్రైబల్ మేము ముందు చెట్టు సేవగా పూజించే అలవాటు మాకు ఉంది. అవి 12 రోజులు చేసుకున్న అలవాటు ఉంది. మా వాళ్ళందరూ కూడా ఉద్యోగ నాయకులు పెద్ద పెద్దలు ఉన్నారు సార్. మీకు ఎదురు కూర్చున్న వాళ్ళందరూ కూడా గేట్ వాళ్ళని గేట్ ఉద్యోగం వస్తుంది సార్. అందరూ కూడా మేమందరూ కూడా ఏంటంటే ఇది పెరుగుతుంది కాబట్టి అన్న మీరు మన ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తుంటే మీ అందరూ ఒక్కసారి రావాలి. మన మంత్రి గారిని జిల్లా మంత్రి గారిని మనం గౌరవించుకోవాలి. ఏదైనా సరే అది మరీ మనం తీసుకున్నాం తప్ప అదుగా మన బాధ అని చెప్పేసి మేము లోపలికి రావడం జరిగింది సార్. కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా మీరన్నీ కూడా సంస్థలు మీ పరిధిలో పెడుతున్నాం సార్. అలాగే గతంలో కొన్ని పెట్టుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మా ఆదివాసుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు అవుతున్నారు. మా ఆదివాసులు అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అవుతున్నారు. మా ఆదివాసులు అడ్డు పెట్టుకుని ప్యాకేజీలు తెచ్చుకుంటున్నారు. కానీ మా ఆదివాసులు ఏ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు అప్లికేషన్ తీసుకుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు రూపాయి ఇవ్వాలని కనుగోవడం కానీ ఈ జిల్లాలో ఎల్ఐసి కేసులు కూడా జీవనం ఉన్నారు సార్. అంటే అంత స్వస్థమైన మనసు ఆదివాసీ నాయకులు. ఈ రోజు ఈ జిల్లా అధికారులు ఎటువంటి గౌరవం అనేది మా అందరూ ఆవేదన. దయచేసి మంత్రి గారు మీరు స్పష్టమైన ఒక ఆదేశాలు పాస్ చేయాలి సార్. చక్కముచ్చి చెప్పనటి 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 నాయన చెప్పరని దుఃఖమొచ్చే చెప్పరని దుఃఖమొచ్చే చిచ్చుకుటి పట్టుకొని సెంచుల కోరకును నేనే పోతే చెంచునై బెండనొచ్చి నాయన కూర మీద మనసే పోయే కూర మీద మనసే పోయే